రంగారెడ్డి జిల్లాలో 1000 ఉద్యోగాలు ఖాళీ ఉన్నాయి. సిద్దిపేటలో పోయి రాస్తే ఎంత రాయాలి? 5% రాయాలి. 95 వాళ్ళే కదా. అంటే ఎవరికి నష్టం అవుతుంది? ఇప్పుడు కరీంనగర్ ఉన్నది, మంతని వాళ్ళంతా కరీంనగరే కావాలంటుంటారు, పెద్దపల్లి వాళ్ళంతా కరీంనగరే కావాలంటుంటారు, జగిత్యాల వాళ్ళంతా కరీంనగరే కావాలంటుంటారు, సిరిసిల్ల వాళ్ళంతా కరీంనగరే కావాలంటుంటారు. మరి కరీంనగర్లో ఉన్న నిరుద్యోగ యువత ఏం కావాలి? బండి సంజయ్ గారు నీ కోసం కష్టపడ్డ కరీంనగర్ యువకులకు నువ్వు అన్యాయం చేస్తున్నావు, కరీంనగర్ విద్యార్థులకు నువ్వు అన్యాయం చేస్తున్నావు. అంతేనా కాదా? మనం ఏమంటున్నాం? అంతటా సమానమైన ఖాళీలు ఉండాలి. మనకు 3 జిల్లాలు, సంగారెడ్డి, మెదక్, సిద్దిపేట. 3 జిల్లాల్లో కూడా సపోజ్ ఒక 1000 ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి. మనిషికి 300 ఖాళీ పెడదాం. మెదక్ వాళ్ళకి 300, సంగారెడ్డి వాళ్ళకి 300, సిద్దిపేట వాళ్ళకి 300 పెట్టి 3 చోట్ల ఖాళీలు పెట్టి మిగతా ఉద్యోగులను కొంతమందిని సంగారెడ్డి దోలాలి, కొంతమందిని మెదక్ దోలాలి, కొంతమందిని సిద్దిపేట పెట్టాలంటున్నాం. ఇది తప్ప ఇది? లేకపోతే అందరికి ఒక్క దగ్గర ఇచ్చినామనుకో, ఈడనేమో ఫుల్ అవుతారు, ఆడనేమో ఫుల్ ఖాళీలు అవుతాయి. అప్పుడు ఎవరికి నష్టం అవుతుంది? ఈ యువతకు, విద్యార్థికి నష్టం అవుతుంది. అందువల్ల దానికి ఒక పద్ధతి ఏమన్నారు? సీనియర్ మోస్ట్, ఎవరైతే వయసు మీద పడ్డటువంటి ఉద్యోగులు, ఎక్కువ కాలం సర్వీస్లో ఉన్న ఉద్యోగులకు మొదటి అవకాశం ఇవ్వండి అని కోరుకున్న కాడ ఇవ్వండి. కొత్తగా ఉద్యోగం వచ్చిన వాళ్ళు ఉంటే మిగిలిన వాళ్ళు మాత్రం ఆడిపోవాలి. అందరు వయసు మీద పడ్డ వాళ్ళకు షుగరో బీపో రోగాలు ఉంటాయి, చాలా ఏళ్ళ నుంచి సర్వీస్ చేసింది కదా, వాళ్ళకి మొదటి అవకాశం ఇచ్చి కిందున్న వాళ్ళు మాత్రం ఏజ్. అధ్యక్షులందరికీ పేరు పేరున నమస్కారం. ఈరోజు కరోనా ఉండడం వల్ల మనం ఎక్కువ మందిని పిలుచుకోలేదు. కేవలం గ్రామ టీఆర్ఎస్వి అధ్యక్షులను మాత్రమే పిలుచుకున్నాం. లేట్ అవుతుంది, కొత్త కమిటీలు వేసుకుందాం, మళ్ళా కరోనా స్టార్ట్ అయింది, ఇంకా ఆలస్యం చేయడం ఎందుకని నూతన టీఆర్ఎస్వి కమిటీలను వేసుకోవాలనే ఉద్దేశంతో మనం ఈ చిన్న అంతర్గత మీటింగ్ ఏర్పాటు చేసుకున్నాం. సో కొత్త కమిటీలు వచ్చినాయి. టీఆర్ఎస్వి గ్రామ శాఖ అధ్యక్షులు, యువ రక్తం, కొత్త రక్తం ముందుకు వచ్చింది. ఇప్పుడే భిక్షపతి కానీ మహేష్ కానీ మాట్లాడుతూ ఏమన్నారు? మేము కూడా తప్పుకుంటాం, విద్యార్థి విభాగం నాయకులుగా కొత్త తరానికి అవకాశం ఇవ్వండి, మాకు ఏదైనా వేరే బాధ్యత ఇవ్వండి అన్నారు. మాకు ఇంకో బాధ్యత ఇవ్వండి. మరి విద్యార్థి నాయకులుగా విద్యార్థులు ఉంటేనే బాగుంటుంది, మేము 5 ఏళ్ల పాటు పనిచేసినాం, కొత్త తరానికి అవకాశం ఇవ్వమని ఒక చక్కటి మాట భిక్షపతి కానీ మహేష్ కానీ, మొన్ననే శేఖర్ గౌడ్ కూడా నాతో మాట్లాడుతూ అన్న మాకు ఏదైనా వేరే బాధ్యత ఇవ్వన్నాడు. సో